నమస్తే, వెల్కమ్ టు ఐ స్పెషల్. గ్లోబల్ మార్కెట్లో అతిపెద్ద ప్రకంపనలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా దిగుమతులపై ఏకంగా 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. వాల్ స్ట్రీట్ కుప్పకూలింది. మరి ఈ పరిణామం పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం చూపింది? పసిడి ధరలు ఆకాశాన్ని అనడానికి కారణం ఏంటి? ట్రేడ్ వార్ మంటలు మళ్లీ చెలరేగాయి. అక్టోబర్ 13న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆర్థిక ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. చైనా నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై నవంబర్ 1 నుంచి 100% టారిఫ్ అమల్లోకి రాబోతోంది. అంతేకాదు, కీలకమైన సాఫ్ట్వేర్ పై కూడా ఎగుమతి నియంత్రణలు విధిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది. గత శుక్రవారం ఈ షాకింగ్ ప్రకటనతో వాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టాక్స్ ఉన్న నాస్డాక్ ఏకంగా 3.5% పతనమైంది. ఆందోళనలో ఉన్న ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ విత్ చైనా అని ప్రకటించడంతో డో, S&P, నాస్డాక్ ఫ్యూచర్స్ స్వల్పంగా రికవరీ చూపాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయం కోసం పసిడి వైపు మళ్లారు. ఫలితంగా బంగారం ధర ఒక్కసారిగా ఎగబాకింది. ఒక ఔన్స్ పసిడి ధర $4060 మార్కును దాటేసింది. అలాగే అంతర్జాతీయ బ్రౌన్ క్రూడ్ ఆయిల్ ధర కూడా బ్యారెల్ కు $63.6 వద్ద రీబౌండ్ అయింది. అమెరికా టారిఫ్లపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. టారిఫ్ వార్ మాకు ఇష్టం లేదు, కానీ యుద్ధానికి మేమేమీ భయపడడం లేదు అని ఘాటుగా బదిలిచ్చింది. ప్రతిరోజు కొత్త టారిఫ్లతో బెదిరించడం సరైన పద్ధతి కాదని, అమెరికా తన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలని చైనా హెచ్చరించింది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చైనా తరపు నుంచి వారికి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదట. ఈ ట్రేడ్ టెన్షన్ కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. యూరప్ లోని DAX, CAC, FTSE 100 సహా ఆసియా మార్కెట్లు కూడా బలహీనమైన ట్రేడింగ్ ను నమోదు చేశాయి. ఇరు దేశాల మధ్య ఈ టారిఫ్ వార్ ఎంతవరకు వెళ్తోంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.